అసలు నిజం తెలుసుకోవడానికి కావ్య అతని దగ్గరికి వెళ్తారు. కావ్య అప్పుడు అతను చెప్తాడు, మేడం నాకేం తెలియదు మేడం, నేను ఒకటి ఇట్లా చూశాను, బయటికి వెళ్తుండగా రాజ్ సార్ మాయ మేడం మాట్లాడుకుంటూ ఉంటారు అంటాడు. నేను అనుమానంతో వినడం చేశాను. అప్పుడు కావ్య అంటుంది, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అంటారు. అప్పుడు అతను అంటాడు కదా, ఈడ బాబుతో ఇక్కడ ఉంది, ఈ సెంటర్లో వదిలిపెట్టకుండా ఇక్కడ ఉంది ఏంది అని అతను లోపల అనుకుంటాడు. రాజు మాయ మాట్లాడటం చూశాను మేడం అని అతను చెప్తూ ఉంటాడు. అప్పుడు రాజుతో మాయ, బెదిరించడానికి వచ్చావా అని అంటాడు. అంటే లేదు, బెదిరించడం ఆపడానికి వచ్చాను అని రాజు అంటాడు. అప్పుడు మాయ, నేను నీకు ఈ బిడ్డకు న్యాయం ఎలా జరుగుతుంది, నాకు నా బిడ్డకు అని అంటుంది. అప్పుడు ఎంతకాలం నేను ఈ నిందలు మోస్తూ బ్రతకాలి అని మాయ అంటుంది. నాకు ఏ దారి లేదు, ఈ బిడ్డతో పాటు నేను మీ ఇంటికి వచ్చి జరిగింది అసలు నిజం చెప్తాను అని మాయ అంటుంది. అప్పుడు రాజు, నీకు నేను న్యాయం చేస్తాను అని అంటాడు. అప్పుడు మాయ, నా కొడుకు వారసుడిగా ఒప్పుకోవాలి అని అంటుంది. సరే కానీ కొంచెం టైం పడుతుంది, ముందు బాబుని తీసుకొని వెళ్ళి తర్వాత నిన్ను తీసుకొని వెళ్తాను అని రాజు అంటాడు. నీ బాబుకు నీకు ఎలాంటి అన్యాయం చెయ్యను, నేను చూసుకుంటాను రాజు మాయతో చెప్తాడు. సరే అంటుంది మాయ, నా బిడ్డకి ఎలాంటి హాని తలపెట్టినా నేను మీడియా ముందుకు వెళ్తాను అని మాయ అంటుంది. అప్పుడు రాజు, నీ బిడ్డకి ఏమీ కానివ్వను అని చెప్తాడు. అప్పుడు మాయ ఆ బిడ్డను రాజుకు ఇస్తుంది. ఇంతటా అతను కావ్యకు జరిగింది చెప్తాడు అని చెప్పుకుంటూ అంటాడు అతను, మేడం రాజు సార్ చాలా మంచివాడు, కానీ ఇలా చేస్తాడు అనుకోలేదు. రాజుకు మాయా మేడంకు పుట్టిన బిడ్డ అని తెలుస్తుంది, కానీ రాజ్ సార్ మంచివాడు మేడం అని అంటాడు. అప్పుడు కావ్య, మాయ ఎక్కడ ఉంటుందో నీకు తెలుసా అని అంటుంది. అతను తెలియదు అంటాడు. అప్పుడు నిజం చెప్పు అంటుంది. అంటే అతను నాకు తెలియదు అంటాడు. ఆమె ఫోన్ నెంబర్ కానీ అడ్రస్ కానీ చెప్తావా అని కావ్య అంటుంది. అంటే నాకు తెలియదు మేడం అని అంటాడు. దానికి కావ్య షాక్ అవుతుంది. అప్పుడు నువ్వు అనుకుంటే ఒకటి అనుకుంటే ఇలా జరిగింది ఏంది అక్క, అసలు ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు, ఇంటికి వెళ్ళి బావతో గొడవ చెయ్యి అని కావ్యతో అంటుంది. అప్పుడు కావ్య, మా పెళ్ళి రోజు ఒక నిజం తెలిసింది, నాకెందుకో అనిపిస్తుంది, నాకు శ్వేత చెప్పింది ఆఫీస్లో ఏదో జరిగింది, అప్పటి వరకు సార్కి ఏమీ తెలియదు, కాబట్టి మనం ఆఫీస్కి వెళ్దామంటుంది కావ్య అప్పు కలిసి ఆఫీస్కి వెళ్తారు. అక్కడ ఇది ఇట్లా ఉండగా ఇక్కడ రుద్రాని రాహుల్ తల పట్టుకొని కూర్చుంటాడు. మనం స్వప్నకి ఇద్దామనుకుంటే మనం ఇరుక్కున్నామేంటి మమ్మీ అని అంటూ ఉంటాడు. రుద్రాని అంటుంది, అసలు స్వప్న ఎందుకు తీరిక ఇచ్చేస్తాడు స్వప్నకి పేపర్లు ఎందుకు ఇచ్చేస్తాడు షేటు అని అంటుంది. అసలు స్వప్న ఏదో చేసింది అంటుంది రుద్రాని. రాహుల్ దానికి ఏమీ తెలియదు అంటాడు. రాహుల్, మన 1,00,00,000 రూపాయల గురించి ఆలోచించాలి మమ్మీ, డబ్బు ఎక్కడ ఉంది అని అంటాడు. అప్పుడు నా లాకర్లో సేఫ్గా ఉంది అని రుద్రాని అంటుంది. అంతలోకే స్వప్న ఫోన్లో నాతో చీప్గా మాట్లాడకండి అని, నా స్టేటస్ ప్రకారం కారు 1,00,00,000 రూపాయలు ఉండాలని ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. 1,00,00,000 రూపాయల అని రాహుల్ రుద్రాని వింటారు. విని షాక్ అవుతారు. అవును, 1,00,00,000 రూపాయలు ఉండాలండి అని అంటుంది. ఈలోగా మమ్మీ అసలు బాక్స్ ఉందా మనం చూద్దాంపా అని చూస్తారు. అక్కడ బాక్స్ కనిపించదు. రాహుల్ గోవిందా గోవిందా అని అంటూ కూర్చుంటాడు. రుద్రాని, స్వప్న అంత చూస్తాను అంటుంది. నీ ముష్టి మాటలు ఆపుతావా అంటాడు రాహుల్. రుద్రాని, నువ్వు మొదలుపెట్టావా అంటాడు. రాహుల్ అని వెళ్ళిపోతాడు. అప్పుడు రుద్రాని దాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టని అంటుంది. కావ్య ఆఫీస్కి వెళ్ళి శిరీషను కలుస్తారు. అప్పుడు
చెప్పు ఇప్పుడు శిరీష, అసలు ఏం జరిగింది? మా పెళ్లి రోజున ఎవరైనా వచ్చారా అంటే ఎవరు రాలే మేడం అని అంటుంది. కావ్య ఆఫీస్లో కొంచెం మంది దగ్గరికి వెళ్ళి ఆరా తీస్తుంది, కానీ వాళ్ళు కూడా ఏమీ తెలియదు అంటారు. ఇంతలో కావ్య బాధపడుతూ ఉంటుంది. కావ్య బాధపడుతూ ఉండగా సెక్యూరిటీ గార్డ్ అక్కడ కనిపిస్తాడు. అక్క సెక్యూరిటీ గార్డ్ని అడుగుదాంపా అనేసి అప్పు అని అంటుంది. అతని దగ్గరికి వెళ్తారు ఇద్దరు. వెళ్ళి మా మ్యారేజ్ డే నీకు గుర్తుందా అంటే గుర్తుంది మేడం అంటాడు. సార్ని కలవడానికి ఆ రోజు ఎవరైనా వచ్చారా అని కావ్య అడుగుతుంది. అంటే ఎవరు రాలే మేడం, నేను చూడలేదు అంటాడు. సరే కానీ ఆ రోజు సీసీ ఫుటేజ్ నాకు చూపిస్తావా అని అంటుంది కావ్య. అతను సీసీ ఫుటేజ్ రూమ్లోకి తీసుకెళ్తాడు, కానీ సీసీ ఫుటేజ్లో 3 గంటల వీడియో డిలీట్ చేసి ఉంటుంది. ఎవరు డిలీట్ చేశారో దీన్ని అని వాళ్ళు అడుగుతారు. అప్పుడు సెక్యూరిటీ గార్డ్ నాకు తెలియదు మేడం, నేను టీ తాగడానికి బయటికి వెళ్ళాను, నాకేమీ తెలియదు అని అంటాడు. తర్వాత నిజం చెప్పవా అని అప్పు అనేసరికి మేడం నాకు ఒకటి గుర్తొచ్చింది, రాజు సారే ఏదో డిలీట్ చేసేసి బయటికి హడావుడిగా వెళ్ళిపోయారు మేడం అనేసి అతను చెప్తాడు. అప్పుడు కావ్య ఏదో జరిగింది ఇక్కడ అని అంటుంది. సరే అక్క, మనము హార్డ్ డిస్క్ తీసుకోవాలి, హార్డ్ డిస్క్ తీసుకుంటే అందులో ఏముంటుందో తెలుస్తుంది అని అప్పు అంటుంది. అప్పు అతన్ని బెదిరించి హార్డ్ డిస్క్ కావాలంటే అతను లోపలికి వెళ్ళి తెచ్చివ్వడానికి వెళ్తాడు. ఇది ఇలా ఉండగా అందరూ హాల్లో కూర్చొని డైనింగ్ టేబుల్ వద్ద భోజనాలకి రెడీగా ఉంటారు. భోజనం చేస్తూ అందరూ ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు రాహుల్ అక్కడికి వస్తాడు. రాజు అక్కడికి వస్తాడు. రాజుని చూసి వాళ్ళమ్మే పైకి లేస్తుంది. ఏంటత్తయ్య గారు లేచారు అంటుంది కావ్య. తినే కానించి లేవకూడదు అంటాడు రాజు వాళ్ళ డాడీ. అందరిని ఇబ్బంది పెట్టకింద్రాని అని అంటాడు. 2 రోజుల వరకు నేను తినను రాజు, నేను 2 రోజులు టైం ఇచ్చాను, గడువు ఇచ్చాను. ఈ 2 రోజుల్లో రాజు బయటికి వెళ్ళడానికి గుట్టు బయట పెడతాడా, లేకపోతే 2 రోజుల్లో బయటికి వెళ్ళిపోతాడా అని ఇంద్రాణి అంటుంది. దానికి రుద్రాణి కూడా కౌంటర్ ఇస్తూ ఉంటుంది. అప్పుడు రాజు వాళ్ళ డాడీ రుద్రాణిని తిడతాడు. తర్వాత కావ్య వెనకేసుకొస్తూ ఉంటుంది రాజుని. ఎందుకు అలా వెనకేసుకొస్తున్నావు అనగానే రుద్రాణి ఆమె కూడా అతనితో వెళ్ళిపోవాలి కదా, ఎలా బతకాలని ఆలోచిస్తుంది అని రుద్రాణి అంటుంది. అప్పుడు కావ్య అతడు నేరస్తుడని తెలిస్తే నేను కూడా ఏం చేయాలో నేను తేల్చుకుంటాను నేరస్తుడని తెలిసినప్పుడు అంటుంది. అయినా అప్పుడు కావ్య అతను గడప దాటే సమయం వస్తే నేను ఏం చేయాలో నిర్ణయించుకుంటాను అంటుంది. అప్పుడు కావ్య అతను నా భర్త నన్ను పోషించలేడా అప్పుడు ఆ కావ్య అతను గడప దాటి బయట. ఇలాంటి ముందుగా మీరు ఇలా ఎపిసోడ్ చూడాలంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.